కూకట్పల్లి సంగీత నగర్‌లో ఒక 2+1 అంటే గ్రౌండ్ ప్లస్ 1 అంటే 3 అంతస్తుల బిల్డింగ్ ఇండిపెండెంట్ హౌస్ ఉంది. ఆ ఇంట్లో పైన థర్డ్ ఫ్లోర్‌లో ఉంటున్న కృష్ణ, రేణుక అనే భార్యాభర్తలు. వాళ్ళకిద్దరు పిల్లలు. సహస్ర అనే పాప హత్యకు గురైంది. బాబు స్కూల్‌కెళ్ళాడు. వీళ్ళిద్దరూ గూడా కృష్ణ ఏమో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. రేణుకేమో ఒక డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తుంది. ఇద్దరు గూడా మార్నింగు 9 లోపలే జాబ్‌కెళ్ళిపోయారు. బాబుని గూడా తీసుకెళ్ళి స్కూల్‌కెళ్ళిపోయారు. ఆ తర్వాత కృష్ణ మధ్యాహ్నం 12:30 గంటలకి బాబుకి ఆహ్, టిఫిన్ క్యారియర్ తీసుకుపోవడానికి ఇంటికొచ్చినప్పుడు, ఆ అమ్మాయి రక్తపు మడుగులో ఉండడం చూసి కేకలేయడం, పక్కనోళ్ళంతా రావడం, ఆ తర్వాత 108కి ఫోను జేయడం, పోలీసులు వచ్చి పోలీస్ డాగ్సు, క్లూస్ టీము ఇవన్నీ వచ్చారు. అక్కడి నుంచి వెళ్ళి సాయిబాబా టెంపుల్ దగ్గర ఆగిపోయింది. ఆ తర్వాత క్లూస్ ఏమి వీళ్ళకి దొరకలేదు. తర్వాత తల్లిదండ్రులు తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరు చేశారనే దానికి వాళ్ళు గూడా ఏం చెప్పలేకపోతున్నారు. ఫస్ట్ దొంగల పనేమన్నా అయ్యుండొచ్చు అనుకున్నారు. కానీ ఇంట్లో నుంచి ఏమి దొంగతనం జరగలేదు. ఆ తర్వాత ఆర్థిక వ్యవహారాలు గాని, కక్షలు గాని వీళ్ళకేమన్నా ఉన్నాయా అనే కోణంలోంచి పోలీసులు చేశారు. దాని తర్వాత చేతబడి యాంగిల్ నుంచి కూడా ఆలోచించారు పోలీసులు. ఆహ్, అట్లాగే రేప్ అటెంప్ట్ ఏమన్నా జరిగిందా అనే కోణం నుంచి కూడా ఆలోచించారు. ఈ లోపల పోస్ట్‌మార్టంకి పంపించారు. ఎస్ఎఫ్ఎల్‌కి పంపించారు. క్లూస్ టీమ్ కలెక్ట్ చేసింది. పోస్ట్‌మార్టంలో ఏమొచ్చిందంటే మొత్తం 20 కత్తిపోట్లు ఆ బాలిక మీద ఉన్నాయి. మెడ మీద 15 కత్తిపోట్లు, పొట్టలో ఒక 5 కత్తిపోట్లు ఉన్నట్టుగా గుర్తించారు. సో అక్కడ ఆ బిల్డింగ్‌కైతే సీసీటీవీ లేదు. ఓనర్ గూడా కిందనే ఉంటారు. సీసీటీవీ పెట్టించలేదు. అతనికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల సీసీటీవీ పెట్టించలేదు. త్వరలోనే పెట్టించాలని గూడా డిస్కషన్ జరిగిందని ఓనరు ఆవిడ మీడియాతో చెప్పింది. అట్లాగే ఆ పక్కన గూడా ఆ వీధులు మొత్తం గూడా అంతా గూడా చిన్న చిన్న ఇండ్లు ఉన్న కాలనీ అది. అక్కడంతా గూడా ఎక్కడ ఓన్లీ 2 బిల్డింగుల్లో మాత్రమే సీసీటీవీలున్నాయి. మిగతా 2, 3 చోట్ల ఉన్నాయి గానీ అవి పనిజేయట్లేదు. పేరుకలా పెట్టారు. ఈ మధ్య చాలా చోట్లేందంటే పోలీసులు గట్టిగా చెప్తున్నారు. కంపల్సరీ సీసీటీవీలు పెట్టుకోవాలి మీరని. అందుకని పోలీసులు ఇప్పుడు ఊరికే పెడుతున్నారు గానీ అవి ఫంక్షన్‌లో ఉండట్లేదనమాట. అలాగే ఇక్కడ గూడా అదే ప్రాబ్లమ్. అందువల్ల పోలీసులకి ఇబ్బందిగా మారింది. సో, ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించినప్పుడు ఆహ్, ఈ హత్య జరిగిన టైము పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చినాక 9:30 నుంచి 10:30 మధ్య జరిగిందనేది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఉంది. ఆ టైంలో ఎవరు గూడా ఇంట్లో నుంచి బయటకొచ్చినట్టుగా, ఆ బిల్డింగ్‌లోంచి బయటకొచ్చినట్టుగా పోలీసులకి కనిపించలేదు. అయితే అక్కడ గ్రౌండ్ ఫ్లోర్‌లో సంజయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను నార్త్ ఇండియన్ అని చెప్తున్నారు. అతను ఇంట్లోనే ఉన్నాడు. అతనేందంటే తాయెత్తు కట్టుకొనున్నాడు. తర్వాత అతని బట్టల్ని ఫ్రెష్‌గా ఉతికి ఆరేసున్నాడు. అతన్ని పోలీసులు తీసుకెళ్ళి విచారించారు. విచారించినప్పుడు అతను కొద్దిగా పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడనేది ఒకటి అర్థమవుతుంది. రెండోది తాయెత్తు ఎందుకు కట్టుకున్నావంటే, నాకు ఆరోగ్యం బాలేదు. అందుకే మా ఊరికెళ్ళి తాయెత్తు కట్టించుకొనొచ్చాను అనే సమాధానం ఇచ్చాడు. తర్వాత బట్టలు ఎలా ఉతికాడు, ఆ బట్టలను గూడా తీసుకెళ్ళి ఆ బట్టల మీద ఏమన్నా రక్తపు ఆనవాళ్లు కనిపిస్తాయా అనేది కూడా పోలీసులు ఎఫ్ఎస్ఎల్‌కి పంపించినట్టుగా చెప్తున్నారు. ఇప్పటివరకైతే అతను నేనే చంపానని కన్ఫెషన్ అయితే చేయలేదని చెప్తున్నారు. కానీ పోలీసులకైతే అనుమానం అయితే అతని మీద ఉంది. ఆ బిల్డింగ్‌లో మొత్తం 6 ఫ్యామిలీలున్నాయి. మొత్తం 6 ఇండ్లున్నాయి. ఆ 6 ఇళ్లల్లో వాళ్ళని కూడా తీసుకెళ్లారు. మిగతా అంటే వీళ్ళొక ఇంట్లో ఉంటే మిగతా 5 ఇండ్లల్లో వాళ్ళని కూడా తీసుకెళ్ళి ప్రశ్నించారు. ఎవరి మీద అనుమానం రావట్లేదు గానీ, ఈ అబ్బాయి మీద మాత్రమే, సంజయ్ మీద మాత్రమే అనుమానం ఉంది. అయితే ఇంట్లో వాళ్ళు ఆ బిల్డింగ్‌లో ఉండేవాళ్ళు ఎవరు గూడా సంజయ్ మీద అనుమానం వ్యక్తం చేయట్లేదు. అతనికి భార్య బిడ్డలున్నారు. భార్య ఉద్యోగానికెళ్ళింది. పిల్లలు గూడా స్కూలుకెళ్లారు. అతను పని దొరకపోవడంతో ఆ రోజు ఇంట్లోనే ఉన్నాడనేది చెప్తున్నారు. వాళ్ళైతే ఎవరు అతని మీద అనుమానం వ్యక్తం చేయలేదు. మా పిల్లల్ని తో గూడా అతను ఆడుకుంటాడని పక్కింటోళ్ళు గూడా చెప్తున్నారు. చిన్న బాబుని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారు. వాళ్ళ పిల్లలతో గూడా భోజనం గాని, లేకపోతే స్నాక్స్ గాని పెడతారు. చూసుకుంటారు. ఆ కుర్రాడి మీద మాకైతే అనుమానం లేదు అని వీళ్ళు చెప్తున్నారు. కానీ పోలీసులు డౌట్ ఎవరిబడి అనే కాన్సెప్ట్‌లో ఉంటారు. రెండోది వీళ్ళతో బానే ఉండొచ్చు. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి మీద కన్నుండొచ్చు. లేదు ఏదన్నా చేతబడి కార్యక్రమం ఉండొచ్చు.
చెప్పలేము. ఎందుకంటే అతను తాయెత్తు కట్టుకుండేది అదంతా వాళ్ళకి డౌటొచ్చింది. ఇంకొక యాంగిల్ ఏందంటే ఇతను ఆ అమ్మాయిని రేప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ప్రతిఘటించింది. అందుకే ఇంత దారుణంగా అతను పొడిచాడు. లేకపోతే అంత దారుణంగా పొడవాల్సిన అవసరం లేదు. అంటే 20 కత్తిపోట్లున్నాయంటే కసకస అని కక్షతో పొడిచినట్టుగానే ఉంది. లేదా ఒక భయంతో, ఆందోళనతో అమ్మాయి ఎక్కడ చెప్పేస్తుందో అని, ఆ పెనుగులాటలో నుంచి ఆ అమ్మాయి కేకలు గూడా వేసిందని చెప్తున్నారు. ఆ కేకలు గూడా విన్నాము అనేది పక్కింటోళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఈ ఇంట్లో నుంచి వచ్చాయి కేకలనేది వాళ్ళు అనుకోలేదు. సో, గమ్ముని ఉండిపోయారు. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఆ కేకలు ఈ అమ్మాయే వేసిందని. ఎక్కడో వచ్చేనాట్టుగా వాళ్ళనుకున్నారు. వాళ్ళు బయటకొచ్చి చెక్ చేసింది గానీ ఏమీ లేదు. అంటే ఆ బిల్డింగ్‌లో ఎవరు గూడా ఆహ్, ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చిన వ్యక్తి ఎవరనేది చూడలేదు. సో, ఇతనైతే ఇంట్లోనే ఆ టైంలో ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఏముంది పైకెళ్ళి చంపేసి కిందకి వచ్చేసి ఉండుండొచ్చు. బట్టలు ఉతకడం గూడా డౌట్‌గా అయితే ఉంది. సో, బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ అయితే మేమెవరిని అదుపులోకి గాని, అరెస్ట్ గాని చేయలేదు. కొంతమంది అనుమానిత